ఎలా ఉందండి మొత్తం ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్ గారికి RRR తర్వాత. సో RRR కి ముందు కూడా అంటే ఆయన సింగిల్ గా సినిమా చేసి ఒక 4-5 years అవుతుంది కదా. ఆ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ చాలా రీచ్ పెట్టేసుకున్నారు జనాలు అందరూ కూడా. ఆ రీచ్ కి ఎక్కడా తగ్గలేదు. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒకటేంటంటే దేవర్ అనే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఇంటర్వెల్ బ్లాక్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే హిట్ అంటే నేను అదే పూర్తిగా చెప్పాక మీకు హిట్ ఆఫ్ అట్టా ఏంటనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో మన ఎన్టీఆర్ గారు లుక్స్ కానీ మొత్తం స్టోరీ అంతా కూడా ఫస్ట్ హాఫ్ చూపించేశారు. సో మిగతా తర్వాత సెకండ్ హాఫ్ కొడుకు ఎంటర్ అవుతాడు. అది ఉల్టా చూస్తే సినిమా చూస్తే అప్పుడు హిట్ అవుతుంది. మామూలుగా ఇలా చూస్తే యావరేజ్ అనిపిస్తుంది. ఒకటేంటంటే సినిమాని విజువల్ పరంగా కానీ మ్యూజిక్ కానీ అండ్ హీరోయిన్ ఏంటంటే వచ్చి వెళ్ళిపోయింది. ఏదో అరిటాక్ లో స్పీడ్ పెట్టి వెళ్ళి తీసేసినట్టు అలా వెళ్ళిపోయింది. అది ఒక్కటే కొంచెం బెంగ పెట్టుకున్నాను నేను. చాలా మంది కుర్రోళ్ళు శ్రీదేవి గారి తర్వాత ఆవిడ కూతురులో శ్రీదేవిని చూసుకుందాం అనుకున్నారు. కానీ ఏంటంటే మాయమైపోయింది. అలా ఒక్కసారి బొంబాయి వెళ్ళిపోయింది. ఆ ఒక సాంగ్ అండ్ చిన్న ఒక 10 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది డైలాగ్ వర్షన్. ఇంకా మిగతాదంతా కూడా అంటే స్వర ఫైట్ కానీ సముద్రం ఒడ్డున ఫైట్ కానీ అండ్ ఆ సముద్రంలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఇంకా మిగతాది అంటారా అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అది విలనా అండ్ బేభత్సమైన ఫ్రెండ్ అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా మొత్తం నేను చెప్పలేను. సినిమా అయితే మాత్రం అనిరుద్ధ్ గారు ట్రాక్ BGM మొత్తం ఒకటే పెట్టేశాడు. ఇంకొంచెం ట్రాక్ మార్చుంటే బాగుండి అనిపించింది. అండ్ కొరటాల శివ గారు అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా చూపిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఏవో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అదేనండి చెప్తున్నా కదా, బాహుబలికి అవతార్ సినిమాకి కల్కి సినిమాకి సలార్ సినిమాకి పోల్చుకుని చూడొద్దు ఏ సినిమా. మీరు ఈ దేవరా సినిమా దేవరా కథ డిఫరెంట్. దేవరా సినిమా దేవరలాగా చూడాలి కానీ అన్ని సినిమాలు ఒకలా ఉండవు. కాబట్టి మనం ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి నిజంగా నచ్చలేదు అనుకోండి, సపోజ్ గమ్మున ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగుందంటే బాగుందని చెప్పచ్చు. కానీ బాగాలేదు వేస్ట్ నాకు సినిమాకి రాకండి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. నిజంగా అదే చెప్తున్నా. వాడి ఇంట్లో డబ్బులు పెట్టట్లా, వాడి బ్యాంక్ లో సొమ్ము పెట్టట్లా, లేదా సినిమా దగ్గరుండి చూపించలేదు. వాడేమి కష్టపడి తీలా. కష్టపడితే తెలుస్తుంది ఎవరికైనా సినిమా గురించి ఏంటో. ఆ సినిమా ఒక 2.5 గంటలు 3 గంటన్నర సినిమా చూసేసి అవసరం లేదని చెప్పి వాడు ఒక ట్రోల్ చేశాడు. ఆ ట్రోల్ కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోవడం, ఇంకెందుకు ఇలా ఐబొమ్మలో చూసేద్దామన్న థాట్ వచ్చేస్తున్నా కొంతమంది పనికిమాల ఎదవల వల్ల. దానివల్ల ఏంటంటే చాలా మందికి సినిమా నష్టపోతున్నారు.